రాప్తాడు రాజకీయం రంజుగా మారింది. దానికి ఇవాల్టి జగన్ టూర్ తోడై పొలిటికల్ హీట్ ను మరింత పెంచింది. ఇంతకీ వైసీపీ వ్యూహం ఏంటి? టీడీపీ ఇస్తున్న కౌంటర్లేంటి? అసలేం జరుగుతోంది? వైసీపీ అధినేత జగన్ ఇవాళ అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లి వెళ్లనున్నారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా జరిగిన గొడవల తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలం పాపిరెడ్డిపల్లిలో వైసీపీ నేత కురుబ లింగమయ్య ప్రత్యర్థుల దాడిలో చనిపోయారు. దీంతో రాజకీయాలు వేడెక్కాయి. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ స్వయంగా పాపిరెడ్డిపల్లికి వస్తున్నారు. మృతుని కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. 10 నెలలుగా కూటమి చేస్తున్న అరాచకాలను, దౌర్జన్యాలను భరిస్తూ వచ్చామంటున్నారు వైసీపీ నేతలు. మీకు నిజంగా ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్రంలో ప్రజల పైన మీకు ఏమాత్రం బాధ్యత ఉందనిపించినా కూడా లింగమయ్యను హత్య చేయడం తప్పు, ఇది ఎవరు చేసిన సభ్య సమాజంలో మేము దాన్ని ఓర్చుకునే ప్రసక్తి లేదు, కఠినంగా శిక్షిస్తామని మీరు మాటలు చెప్పుతూ చేతుల్లో అమలు చేయండి. లింగమయ్య హత్యలో పాల్గొన్నటువంటి మిగిలిన 3 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయమని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మరోవైపు జగన్ రాకుండా ఆపే దమ్ము, ధైర్యం రెండూ ఉన్నాయని, హెలికాప్టర్ దిగకుండా తిరిగి పంపే శక్తి ఉందంటూ సంచలన కామెంట్స్ చేశారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. గతంలో పులివెందులు వెళ్లినప్పుడు పరిటాల రవిని అడ్డుకున్న సంగతిని గుర్తు చేశారామె. బీసీల మీద ప్రేమ ఉంటే రాప్తాడు ఇన్ఛార్జిగా బీసీని నియమించాలని డిమాండ్ చేశారు. రెచ్చగొట్టి ప్రకాష్ రెడ్డిని వాళ్ళు ఈ రోజు ఈ టైంలో కూడా ఆయన మళ్ళీ పెడుతున్నారు. మీకు ఆపే ధైర్యం ఉందా అని. ఇక్కడ తెలుగుదేశం బ్లడ్ ఉంది, ఇక్కడ పరిటాల బ్లడ్ ఉంది, మా చంద్రబాబు నాయుడు గారి బ్లడ్ ఉంది. మేమెందుకు ఆపమయ్యే ఆపాలంటే? తాజా పరిస్థితి చూస్తే రాప్తాడు నియోజకవర్గంలో అంతా హాట్గా కనిపిస్తోంది. ఇవాళ జగన్ పర్యటనలో ఏం జరగబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఇటు పోలీసులు పరిస్థితి చేయి దాటకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.